వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీలంక అత్యున్నత పురస్కారమైన మిత్రవిభూషణ్ అవార్డును నిన్న శనివారం శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే గారు నరేంద్ర మోడీ గారికి అందజేశారు. అయితే ఈరోజు నరేంద్ర మోడీ గారు తమిళనాడు చేరుకొని ఈరోజు రామేశ్వరాన్ని అనుసంధానం చేసే వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జిని శ్రీరామనవమి సందర్భంగా భారతదేశ జాతికి అంకితం చేస్తున్నారు. ఈ వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇంతవరకు భారతదేశంలో ఇలాంటి వర్టికల్ సీ బ్రిడ్జ్ అనేది ఎక్కడా నిర్మించలేదు. ఇది లండన్ బ్రిడ్జి మాదిరిగా కింద నుంచి నౌకలు వెళ్ళేటప్పుడు వర్టికల్గా రెండుగా విడిపోయి పైకి వెళ్ళిపోతాయి. నౌకలు నిర్దేశిత ప్రాంతం నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ యథావిధిగా కిందికి వస్తుంది. ఈ లిఫ్ట్ సీ బ్రిడ్జి ద్వారా రామేశ్వరం నుంచి తాంబరం వరకు కూడా నేడు నూతన రైల్వే మార్గాన్ని ప్రారంభిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్కి సాంకేతికత స్పెయిన్ వారు అందించగా, ప్రాంతీయంగా లభించే అన్ని వస్తువులని వాడి మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ వర్టికల్ సీ బ్రిడ్జిని మన భారతీయ ఇంజనీర్లు నిర్మించారు. దీని ద్వారా ధనుష్కోటి, శ్రీలంక, తలై మన్నార్ మొదలగు ప్రాంతాల నుంచి రెగ్యులర్గా పడవ ప్రయాణాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ బ్రిడ్జి పర్యవేక్షణకు సీనియర్ ఇంజనీర్గా మన తెలుగువాడైన విజయనగరం జిల్లాకు చెందిన చక్రధర్ తన సేవలను అందించాడు. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోగా మీకు రీచ్ అవుతుంది. గంట బొమ్మని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. జై భారత్.